జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుగా ఓడించాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లపై తనకు సీఎం జగన్కు అమితమైన ప్రేమ ఉందని చెప్పారు. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టామన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో కొడాలి నాని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ మహానుభావుడు యుగ పురుషుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల మద్దతుతో 9 నెలల్లో ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ తర్వాత 94లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ఈ రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించట్లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఎన్టీ రామారావుకి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ, ఆ ముఖ్యమంత్రి పదవిని దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఈరోజు చాలామంది చెబుతూ ఉంటారు, మేము ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ పేరు చెబితే మేము మెడపోసుకుంటాం, తొడపోసుకుంటాం అని చెప్పి. ఎన్టీఆర్ పేరు చెబితే మెడపోసుకుని తొడపోసుకునేటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని దొంగలించినటువంటి దొంగకి, ఆయన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయటికి తోలినటువంటి దొంగకి, 420కి ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమాని కానీ వారసుడు కానీ ఉంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎట్టి పరిస్థితులను మద్దతు తెలపరు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడన్నా 10 మంది అభిమానులు ఒక జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్తే ఆ అభిమానుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కొట్టి తరిమేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మనం చూసాం. అయితే ఎక్కడా కూడా ఇది తప్పని కానీ, ఎన్టీఆర్ అభిమానుల మీద దాడి చేయొద్దని కానీ, ఎన్టీఆర్ బొమ్మ చూపించినా జెండా చూపించినా ఏమనొద్దు, అతను మన కుటుంబ సభ్యుడని కానీ ఎక్కడ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది.